వచ్చి మమ్మల్ని తలంపు చేస్తున్నావా తల్లి? స్వామి మహానుభావ, ఏమీ లేక నేను రాలేదు స్వామి నీ కోయిలాకి. ఏమీ లేక నిన్ను రాలేదు స్వామి నీ కోయిలకు. నీ కోయిలకు తండ్రి ఉండాలి పాల్గొండాలోనా నల్లగిరిలోనా. పక్కరించను 6 మంది కొడుకులు కలిగారు. కొడుకులు కలిగారు. స్వామి మహానుభావ, అమ్మ భక్తురాలా, కొలుము చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. అవును. 6 మంది కూడా పెళ్లి చేశాము. అవును తల్లి. కొత్త మెత్తి చెప్పుకునేదానికి ఒక ఆడబాల సంతానం లేక నేను నీ గుడి ముందు తపస్సు పట్టి ఉన్నాను స్వామి మహానుభావ. అదేమిటమ్మ భక్తురాలా? అవును స్వామి. ఒక ఆడబాల సంతానము కోసమై మా కదురు కోవెల వద్దకొచ్చి మమ్మల్ని తలంపు చేస్తున్నావా తల్లి? అవును స్వామి. అలాగే తెలుపుతాను, హలకిచ్చమ్మా. ఆడబాల సంతానము నీకు అవతరము లేదు స్వామి. భక్తురాలా, ఆడ జన్మము అవిరడగాని అధికంత దుఃఖము నా భక్తురాలా. అమర కృష్ణయ్య ఆడాలి అడుగుల పాలు నా భక్తురాలా. పట్టెల తపస్సు విడిచి నీవు పదకొండ తెరవమ్మ నా భక్తురాలా. అమ్మ భక్తురాలా, ఆడబాల సంతానం నీకు అవసరం లేదు. ఆడ జన్మము అమృత అధికంత సుఖము అమరకుంటే అడవుల పాల ఉన్న మా భక్తురాలా. స్వామి అందుకని నీవు పట్టిన తపస్సు విడిచి వెంటనే పాలకొండ చేరవమ్మా. నాకు ఆడబాల సంతానం లేనట్లయితే నేను ఏమి చేసిన స్వామి మహానుభావ? దేవా స్వామి రామ రామ జయ రామయ్య రామ రామ రఘురామ. హరియ రామ జయ రామయ్య రామ రామ పరంధామ. ఏంటి మాటలు పలుకుతున్నావు మా భక్తురాలా? స్వామి వైకుంఠవాస, స్వామి ఆడబాల సంతానము రమ యువ
సంతానము స్వామి ఇవ్వకపోతేనా ఇవ్వకపోతే స్వామి కూర్చోలాంటి మల మాకు స్వామి ఎప్పుడు చేత పాటే ఆగవమ్మ భక్తురాలా స్వామి దేవా అమ్మ భక్తురాలా నాకు ఆడబాల సంతానము నువ్వు లేదన్నచో నీ గుడి ముందనే నేను హత్య చేసుకుందును కానీ ఇక మా పాల్గొండ పట్టణానికి నేను వెళ్ళలేను స్వామి. అదేమిటమ్మ భక్తురాలా ఒక ఆడబాల సంతానము కోసమై మా కదురుకోవిల వద్దకొచ్చి నీ వంత పని చేయకమ్మా. స్వామి అయినా పదముగా చెప్పినా గాని నా మాటలు ఇంత కూడా హలకిచ్చలేట కావున నీ భక్తికి మెచ్చి ఆడబాల సంతానం ఇచ్చేదను గైకడమమ్మ భక్తురాలా. అలాగే ఇవ్వండి అరటి స్వామి. పొలములో నిమ్మ పొలములో తెలితే తాపరాట గణపతి దేవుడు మొదలేటి వార శనివారం నాడు కొత్త పొత్తులతో నామస్వరాలా మేము ఎత్తిన పండ పొలములో వచ్చేయవమ్మ హరిమత్తురాలా. పండు తిన్న 10 గడియాలకు బాలా జన్మించును నామస్వరాలా. పుట్టుకోయని చిన్న బిడ్డకు చిన్నమ్మని పేరు గోబట్టావమ్మ. అలాగే స్వామి. అవుతుంది. అమ్మ భక్తురాలా స్వామి వార శనివారం నాడు తలాంటి తల స్నానము చేసి మేము ఇచ్చిన పండు పొలముల భోంచేయగా పండు తిన్న 10 గడియలకు ఒక ఆడబాల సంతానమును ఆ పుట్టబోయే చిన్న బిడ్డకు చిన్న మణి నామకరణం చేయమమ్మ భక్తురాలా. అలాగే స్వామి. అలాగే వెళ్ళవచ్చున తల్లి. అలాగే స్వామి. మాటలాడతా మాయరా గణమతి లేటి దేవుడు మొదలేటి ఎదుర్కోవిలే చేరవచ్చును గణమతి లేటి దేవుడు మొదలేటి. मिठाई रा मुंबई मिठाई रे लाल मिठाई रा नंबर मिठाई रा చెవుల కమల దాండక సంచిలే కేండక లాల మిఠాయినా లంబర మిఠాయినా శనగ నూనె అన్నమో కొబ్బరి నూనె యాప్షేదో సంపంగ నూనె పాలడాయిలు గాల్లెమ్మో ఏ సీతారపకాయలు శనగ నూనె అన్నమో మానవా? యాప్షేదో తీసుకోండి దోశలు పోసుకోవచ్చు వద్దులే మీ ఊరేనే ఓ అమ్మ మానవ ఎవరు నీవు? 5 సబ్బులు 2 సరిపొడి ప్యాకెట్లు కేవలం 100 రూపాయలు. రాండమ్మా రండి, మన ఇంటి ముందరకే బండి వచ్చింది, జూమ్ కంపెనీ నుంచి వచ్చింది. మానవ ఎవరు నీవు? అమ్మలారా, అక్కలారా, చిన్న గ్యాస్ స్టవ్, పెద్ద గ్యాస్ స్టవ్, మిక్సీలు, మిక్సీ గిన్నెలు, రైస్ కుక్కరు మన ఇంటి ముందరే రిపేర్ చేసి ఇవ్వబడును. రండమ్మా రండి, ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది. మానవా ఎవరు నీవు? సిక్కు వెంట్రుకలమ్మా, సిక్కు వెంట్రుకలు. స్టీల్ సామాన్లు కంటే స్టీల్ సామాన్లు ఇస్తాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం. రాండమ్మా రండి, బండి వెళ్ళిపోతుంది రండి. మానవా
ఎవరని ఏమనంటుందా? వెయ్యినెవరు స్వామి ఇన్ని వ్యాపారాలు చెప్తాంటే తీసుకోకుండా ఎవరన్నా కనుకనే సరే రా పొద్దున్నే ఎదురొచ్చినావు బోని చెయ్యి. బోని అనగా ఏమి మానవా? బోని అంటే తెలియదా? తెలియదు. బాగా జరిగే వ్యాపారం అయితే. యా ఊరు మందే? మాది కదిరి. మీ ఊరి కదిరే మాది కదిరే? ఏయ్! మాది కదిరి కాదు, మా ఊరి కదిరి. మీ ఊరి కదిరే? అవును. కదిరిలే నాకందరూ తెలిసిన నాకు తెలియకుండా ఎవరు రామచంద్ర కొడుక? కాదు మానవా. ఎల్లప్ప తమ్ముడా? కాదు మానవా. ఎవరు? కదిరి కోవిల వేటేటి కాదు నరసింహ తమ్ముడైన నా పేరు గణమతులేటి. నరసింహస్వామి తమ్ముడా? అవును మానవా. స్వామి కదిరిలు అందరూ బాగుంటారా? బాగున్నాం మానవా. మీ కల్లా పగిరి నాటిండ్రా? అలాంటి పనులు మేము చేస్తాము మానవా. ఓ టౌన్ కదా, బేల్దారి పనికి పోతా అంట. నీ మగం ఒకటే, మగం ఒకటే, ఇంకేం రెండు? దేవతలు కాబట్టి అలాంటి పనులు చేయము. ఏం పని చేయరా? ఏం పని చేసేలా? అయ్యో, ఇంకా భోజనం ఎట్లా? అమృతం సేవిస్తాం మానవా. మీ కళ్ళు ఎంత మానవ? 90. ఏమనేంటి మానవా? అమృతం చేవిస్తావు మానవ అంటే? అది కాదులే, ఆ? పంచామృతము. అభిషేకం చేసిన అమృతం సేవించే దేవతలు. అవును. ఆహా, సరే స్వామి. కదిరి వేలుతున్న నరసింహస్వామి తమ్ముడు గణమద్దులేటి. సరే, ఈ నల్ల చెరువుకి ఏమొచ్చింది అదే? ఎవర భక్తురాలు ఆడబాల సంతానము కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే సంతాన భాగ్యం ఇచ్చాక ఇక్కడికి వచ్చిన మానవా. భక్తురాలకు వరం ఇచ్చాక ఇంత దూరం వచ్చావా? అవును. సరే స్వామి, ఎలాగో వచ్చావు? ఆ భక్తురాలకు వరం ఇచ్చావు, అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో. ఏమి కావాలా మానవా? ఏమడిగిన ఇస్తావా? ఏమడిగినా ఇచ్చేదను. నాకు స్వామి. అదే ఏమి నీకే? నాకు స్వామి అంటే ఏ సీతారాంపకాయలు. నాకు నాకు ఏమి కావాలా మానవా? నాకు ఏమట్లూగుతాండవో? నాకు అయ్యో, ఏమో అడుగు మానవా. నాకు పెళ్లి కావాలి స్వామి. కాదు మానవా, ఇంత పరిస్థితుల్లో నీకు పెళ్లి అవుతారమా? ఎవరు పసిబిడ్డ? నీవే. తీతినేమే. ఆధార్ కార్డు జోబీలో పెట్టుకోండి. ఆధార్ కార్డు సెంటర్ లో కాదు పెట్టుకో, పక్కన సైడ్ లో పెట్టుకో. డైరీ జోబీలు ఉంది అయితే నిక్కర్ తీసేసి తీసుకో. ఆ? అట్లాంటి పైన పెట్టుకోండి నువ్వు. పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి ఎన్ని రోజుల్లో అవుతుందో చెప్పేసి వెళ్ళిపో సంవత్సరాలు. పెద్దవాడవైనావు, పెళ్లి కావాలని కోరుతున్నావు. అవును. 3 సంవత్సరాలకు అవును మానవా. మానవా 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 3 ఏళ్ళు తట్టుకోలేని సమయంగా దగ్గరికి రా. నా మిందకు కాదు, 3 ఏళ్ళ నుంచి దగ్గరికే. ఓహో, సరేలే మానవా. ఇంత ఆత్మగా అడుగుతున్నావు కావున సంవత్సరానికి అవును. సంవత్సరము 3 ఏళ్ళు ఎన్నాళ్ళైన ఉంది సమయ. ఈ నల్ల చెరువులు ఎట్లా అంటే పొద్దుగు ఇంకాలకి జతలు జతలు పండుకుంటారు. నేను ఒకని పండుకోవాలి. అది కాక నా రగ్గు చినిగిపోయింది. ఈ మంచు కాలం రెయ్యి ఎంత పోటీగాలి స్వామి. అయ్యో, నాకు బిరిబిరిని అయిపోయాడు చూడు స్వామి. సరేలే మానవా, ఈ రోజు వివాహం అయిందిలే. ఈ బొద్దా? అవును. అయ్యో, ఇక్కడ స్వామి దేవుడా సంతోషం. పోయేసి రాబో. వయసునా సమే కదా అంటావు మళ్ళీ పిలుస్తావు కదా. ఏం మానవా? పెండ్లి అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళా అది ఎప్పుడు? అది అనగా అదే పాలు పూలు తెల్లబట్ట టపాసులు పలకలు ఏమిట? పూలు చుడతారు లోపలికి పోయి మంచం వేసి దుప్పట్టేసి మళ్ళీ పూలు తెల్లాను. అట్లా దేవతలు డాన్స్ చేస్తారేమే? లేదులే మానవా, దేవుడు ఇట్లా చేస్తే దీవిచ్చేటి ఉన్నాములే మానవా. ఆ శోభన కార్యక్రమం స్వామి. శోభన కార్యక్రమం అడుగుతున్నావు కావునా అది కూడా అయిందిలే మానవా. అది ఇప్పుడు అది కూడా అయిందిలే. మళ్ళా బెడ్ ఎప్పుడు? ఓహో, 9 నెలలకు. అట్లా కుదరదు. తెల్లారికి డాడీ డాడీ అనల్లా. తెల్లారికి డాడీ అనల్లా. పైసా దేవు డాడీ సీతారపకాయ దేవు. ఈయనకి వాంతులు ఎత్తుకున్నా ఏం చేస్తావు? సరే మానవా, 2 ఆడబాల సంతానం ఇచ్చేది మానవా. 2 బిడ్డలు ఇచ్చేస్తావా? చేసిన మానవా. సంతోషం స్వామి. వాళ్ళు పెద్ద బిడ్డలు అయ్యేది ఎప్పుడు? 12 ఏళ్ళకు మానవా. అట్లా కుదరదు. రేపు 3.5కి అప్లై చేయాలి అయిపోల్లా. ఎందుకు మానవా? అమ్మ ఒడికి అప్లై చేయాలి మానవా. 13,000 పడుతుంది. ఒక్కొక్క బిడ్డకి 2 బిడ్డలు పడితే 26,000 అవుతుంది. మంచి మంచి నా కొడుకులు సీతారపకాయలు అమ్ముకొని బతుకుతారు. నీ గురించి కాదులే,
నేనేం బిడ్డలతో పుట్టించుకొని బతకలేనేమి. సరేలే మానవ, ఇంత ఆతుతూ అడుగుతున్నావు కావున నీవు కోరిన వరములను ఇచ్చేదను. నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా స్వామి. నెరవేరుతాయి మానవ. పిలవంగానే వచ్చావు. అవును, కొండమ్మదేవికి వరం ఇచ్చావు. ఇచ్చాను. నాకు వరం ఇచ్చావు. ఇచ్చాను మానవ. పెళ్ళాయా, ఆయా భార్య వచ్చా, వచ్చా, బిడ్డలు పుట్టిరి, పుట్రి పెద్ద బిడ్డలు అయ్యి, అయినారు మానవ. అన్ని బాగానే ఉన్నాయి గాని సరే, నా పెండ్లాం ఏడుందో చూపించు. కాదు మానవ, ఏంది కాదు, నేను దేవుడికి ఇవిడు చూడనియో. నా పెండ్లాం చూపించేసి మళ్ళీ నీ దావు నువ్వు చూసుకో. మీ భార్య బిడ్డలు మీ ఇంటికాడ ఉంటారు మానవ. మా ఇంటికాడ? అవును. మా ఇంటికల్లా నీకేం పని? కాదు కాదు కాదు, ఆ? దేవతలం కాబట్టి ఆ, ప్రపంచమంతా గాలిస్తుంటాం. గాలిస్తా అంటావా? అవును మానవ. ఈ గాలి ఎంత మీరేని ఇస్తా అండి. మేమిచ్చేదే మానవ. సంతోషం స్వామి, పోయేసి రా. ఇస్తామా? కాటమరాయుడా సుందరి నరసింహుడా, కాటమరాయుడా